హే గైస్, బ్లూటూత్ స్పీకర్ అనేది పని చేయట్లేదా? ఒకవేళ కనుక మీరు ఛార్జింగ్ చేసుకునే ఇన్పుట్ ఫీమేల్ పోర్ట్ అనేది పోయిందా? ఇప్పుడు అలా పోతే ఏం చేయాలో అర్థం కావట్లేదా? అలాగైతే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో ఫీమేల్ పోర్ట్ పోయిన ఆ బ్లూటూత్ స్పీకర్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. తగలబెట్టండి సార్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ పొంగల్ టు ఆల్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్. సో గైస్, ఇవాళ మన వీడియోలో బ్లూటూత్ స్పీకర్ అనేది పనిచేయట్లేదు అనమాట. సో దాని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దాన్ని మనం యూజ్ అయ్యే విధంగా మనం రిపేర్ అనేది చేద్దాం అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో గైస్, ఇక్కడ నేను పవర్ బటన్ అనేది ఆన్ చేస్తాను, కానీ ఆన్ అనేది అవ్వట్లేదు. సో ఏ ప్రాబ్లమో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఇక్కడున్న స్క్రూస్ అనేవి రిలీజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా గైస్, స్క్రూస్ ఎన్ని ఉన్నాయి అవి అనేది రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ అలాగే ఆ 2 స్క్రూస్ కాకుండా కింద కూడా ఇంకొక 4 ఉన్నాయి, అవి కూడా రిమూవ్ చేయాలన్నమాట. ఇంకా గైస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలాగే గైస్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మన వీడియోలు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. సో గైస్, మీరు అక్కడ చూసినట్టయితే 1, 2, 3 కనపడింది కదా, ఇంకా 4th దాకా లోపల చూసారు కదా గైస్. అసలు వీడియోలో ఏం ప్రాబ్లమ్ తెలుసుకోవడానికి వీడియో మాత్రం కంపల్సరీగా స్కిప్ అనేది చేయమాకండి. ఇంకా గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కింద కామెంట్ అని చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏమైనా ఎలాంటి రిపేర్ చేసుకోవాల్సి వస్తే. సో గైస్, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఉన్న ఈ 4 నట్స్ అలాగే పైన ఉన్న 2 నట్స్ అనేవి రిమూవ్ చేశాను. సో ఇక్కడ 4 నట్స్ అనేవి రిమూవ్ చేశాను. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఉన్న 2 నట్స్ కూడా రిమూవ్ చేశాను. ఇప్పుడు మనం దానిపైన ఉన్న కవర్ అనేది రిమూవ్ చేసేయాలన్నమాట. చేసి చూపిస్తాను చూడండి. అలాగే గైస్, నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ అని చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇప్పుడు తీసిన స్క్రూస్ అన్ని కూడా ఒక దాంట్లో దాయండి, ఎందుకంటే డిస్పాచ్ చేసినప్పుడు ఆ బ్లూటూత్ స్పీకర్ అనేది మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ స్క్రూస్ అనేవి మళ్ళీ ఉపయోగపడతాయి. సో పక్కన అనేది పెట్టండి దాచి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే ఈ పైన కవర్ మొత్తం రిమూవ్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే తీసేసి చూపిస్తాను చూడండి గైస్. గైస్, చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ మాత్రం చేయట్లేదు. సో గైస్, ప్లీజ్ డూ లైక్. అలాగే వీడియోలందరూ కింద కామెంట్ అనేది చేయండి. దాన్ని బట్టి ఇంకా వీడియోస్ ఇలాంటివి చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ గైస్. గైస్, కవర్ అయితే రిమూవ్ చేశాను అనమాట. సో ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ హోల్స్ అనేవి కనపడతారు చూసారు గైస్. సో ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ హోల్స్ అనేవి కనపడుతుందో చూసారు గైస్. అక్కడ నట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అక్కడ నట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ నట్స్ అలాగే ఇక్కడ ఈ నట్స్ ఇటుపక్క అటుపక్క కూడా రిమూవ్ చేయాలన్నమాట. ఇవి కూడా రిమూవ్ చేస్తే అప్పుడు బాక్స్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ నట్స్ కూడా రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి గైస్. సో డార్లింగ్స్, ఇక్కడైతే నేను నట్స్ అనేవి రిమూవ్ చేసేసాను. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మొత్తం అసలు లోపల ఏముందన్నది తీసి చూపిస్తాను చూడండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ తీయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్ మాడ్యూల్, నెక్స్ట్ అలాగే ఆ తర్వాత ఏంటంటే 2 స్పీకర్స్, ఒక బ్యాటరీ అనేది ఉందన్నమాట. గైస్, మీకు చూసినట్టయితే స్పీకర్స్ అనేవి 2 వైర్స్ తీసుకెళ్ళి ఇన్పుట్ చేశాను అనమాట. అదొక బ్యాటరీ వైర్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది కూడా రిమూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ 2 స్క్రూస్ అనేవి కనపడితే చూసారు కదా గైస్. అందుకని గైస్ ఇక్కడ నేను చేపెట్టి చూపిస్తున్నాను. ఆ 2 స్క్రూస్ కూడా తీసేస్తే బ్లూటూత్ మాడ్యూల్ బోర్డు అనమాట బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ అన్నింటినీ కూడా రిమూవ్ చేసి చూపిస్తాను ఏ పార్ట్ కా పార్ట్. సో గైస్, తీసి చూపిస్తాను అనమాట చూడండి. సో డార్లింగ్స్, ఇక్కడ నేను స్క్రూస్ అనేది రిమూవ్ చేశాను డార్లింగ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసి చూపిస్తాను. సో ఇక్కడ మనం తీస్తుంటే అక్కడ మనం ఛార్జింగ్ ఫీమేల్ పోర్ట్ అనేది ఊడిపోయింది. సో ఇక్కడ మీరు చూసారు కదా, బ్లూటూత్ మాడ్యూల్లో ఛార్జింగ్ ఇన్పుట్ అనేది ఫీమేల్ పోర్ట్ అనేది ఊడిపోయింది గైస్. సో దానివల్ల అనమాట మనకి స్పీకర్ అనేది వర్క్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే మీ దగ్గర సాల్డరింగ్ రెడ్ ఉంటే మీరే సాల్డరింగ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మొబైల్ షాప్లో తీసుకెళ్ళినా వాళ్ళే సాల్డరింగ్ చేసి పెడతారు. సో మా వల్ల కాదు బ్రో అనుకుంటే కనుక ఇంకొక నెక్స్ట్ పాయింట్ అనేది ఉందన్నమాట. ఈ పాయింట్ ఏంటంటే మనం ఎలా చేస్తాననేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఆ పాయింట్ అనేది చెప్తాను. సో ఎలా చెప్తాం కాదు, చేసే చూపిస్తాను మీకు. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే స్పీకర్స్ అనేది తీసేసి నెక్స్ట్ అలాగే మొత్తం ఏ పార్ట్ కాబట్టి రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే ఆ బాక్స్ నుంచి మొత్తం తీసేసి ఓన్లీ స్పీకర్స్, బ్యాటరీ, నెక్స్ట్ అలాగే మాడ్యూల్ మాత్రం ఇలా చేశాను. సో ఇప్పుడు ఫీమేల్ పోర్ట్ ఊడిపోయినంత మాత్రాన్ని దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే ఏం ప్రాబ్లం ఉండదు గైస్.
అది మాత్రం వర్క్ అవుతుంది. కానీ ఛార్జింగ్ మాత్రం బ్యాటరీకి అనేది రిసీవ్ తీసుకోదు. ఎందుకంటే అక్కడ ఛార్జింగ్ పెట్టే ఆప్షన్ లేదు కాబట్టి. ఇప్పుడు ఆ బ్యాటరీ ప్లేస్లో మనం ఏం చేసుకోవాలంటే మీ దగ్గర ఇంకా ఎనదర్ బ్యాటరీ ఏమైనా ఉంటే కనుక అది చేసుకోండి, అది కనెక్షన్ ఇచ్చుకోండి. లేదనుకుంటే కనుక మీరు ఆ బ్యాటరీ ప్లేస్లో మనకు పాత వీడియో ఒకటి ఇచ్చాను అనమాట, కింద లింక్ ఇస్తాను. ఆ వీడియోలో కనుక సేమ్ ఇదే ప్రాసెస్ చేశాను, అలాగే చేయొచ్చు. సో ఇప్పుడు మన కేబుల్ ఉంది కదా, కేబుల్ తీసుకొని ఆ బ్యాటరీ ప్లేస్లో పెట్టి దాని ద్వారా మన ఛార్జర్ అనేది యూజ్ చేసి ఆ ఛార్జర్ అనేది కనెక్షన్ ఇచ్చుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా కాదనుకుంటే ఇంకో మెథడ్ కూడా ఉంది, బ్యాటరీ ఇచ్చి మనం చేసుకోవచ్చు. కానీ బ్యాటరీ ఏంటంటే ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫ్లాప్ అనమాట. అందుకని ఇలా కేబుల్ పెట్టి బ్యాటరీకి ఇచ్చుకుంటే ఛార్జర్కి ఇచ్చుకుంటే మంచిదన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తానంటే పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపించాలి కాబట్టి నేను పవర్ బ్యాంక్ ద్వారా మీకు చేసి చూపిస్తాను. మీకు కావాలనుకుంటే పవర్ బ్యాంక్ ఉందంటే దానికైనా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కనుక అలా చేసి చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయమాకండి. నెక్స్ట్ అలాగే మన టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను, మీకు కావాలనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు కావాలంటే దాంట్లో కూడా నేను మీకు బ్యాటరీస్ అలాగే నెక్స్ట్ తక్కువ రేట్లో వచ్చేదానికి నేను లింక్స్ అయినా పెడతాను అనమాట. దాని ద్వారా మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా బై చేసుకోవచ్చు, బ్యాటరీస్ కానీ స్పీకర్స్ కానీ నెక్స్ట్ అలాగే మదర్ బోర్డ్స్ ఏమైనా కావాలనుకుంటే. సో గైస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ అని చేయండి, నేను కామెంట్ పిన్లో కూడా పిన్ చేసి పెడతాను టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింకు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కేబుల్ యొక్క పాజిటివ్ అనేది బ్యాటరీ యొక్క పాజిటివ్ కనెక్షన్ ఇస్తాను. నెక్స్ట్ అలాగే ఈ నెగిటివ్ అనేది బ్యాటరీ యొక్క నెగిటివ్ అనేది కనెక్షన్ ఇస్తాను. సో కనెక్షన్ ఇచ్చి ఇక్కడ నేను పవర్ బ్యాంక్ అనేది ఆన్ చేస్తాను అనమాట. సో గైస్ చూశారు కదా, ఇక్కడ నేను పవర్ బ్యాంక్ అనేది ఆన్ చేస్తాను. ఇక్కడ ఆన్ చేసినట్టయితే లైట్ అనేది వెలుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్లూటూత్ మోడ్యూల్ ఆన్ అనేది చేస్తాను. సో గైస్ ఇక్కడ చూస్తే మీ ఎల్ఈడి అనేది వెళ్తుంది, అంటే అది వర్క్ అవుతుంది. అంటే అక్కడ మన ఫ్లాప్ ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ లేకపోవడం మైనస్ అనమాట. ఎందుకంటే ఫీమేల్ పోర్ట్ అనేది పోయింది కాబట్టి. ఇప్పుడు నేను అక్కడ ఆన్ చేసి చూపిస్తాను, అది వర్క్ అవుతుందో లేదో మీకే తెలుస్తుంది. Bluetooth mode connected. టాలింగ్స్ చూసారు కదా, ఇప్పుడు అదైతే వర్క్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇప్పుడు మనకి ఏం తేడా అని తెలిసిందంటే బ్యాటరీ అనేది ఛార్జింగ్ లేవడం వల్ల ఇది అనేది ఆన్ అవ్వట్లేదు. చూసారు కదా గాయస్, అదన్నమాట. ఇప్పుడు వర్క్ అవుతుంది కదా. ఇది కాకుండా ఇంకో ప్రాసెస్ మెథడ్ కూడా ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనం బ్యాటరీ అనేది రిమూవ్ చేసి డైరెక్ట్గా కేబుల్ అనేది కనెక్షన్ ఇచ్చుకొని మన పాత వీడియోలు చేసినట్టు చేయొచ్చు. కాదనుకుంటే ఆ బ్యాటరీకి మనం అటాచ్ చేసుకోవచ్చు. మీరు కాదు సేమ్ ఇందాక ఎలాగైతే బ్లూటూత్ స్పీకర్ ఆ బాక్స్లో పెట్టిందో సేమ్ అలాంటి బాక్స్లో కావాలనుకుంటే మీరు కేబుల్ ద్వారా బయటకు వైర్లను తీసుకోవచ్చు. అది కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కేబుల్ మన అడాప్టర్ అనేది కనెక్షన్ ఇస్తాం కదా, సేమ్ అలాగే. ఇప్పుడు అలాంటి వీడియో కావాలంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పార్ట్ 2 అనేది చేస్తాను. సో గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. గైస్ పార్ట్ 2 ఎంతమంది కావాలో కింద కామెంట్ అని చేయండి, ఈ కామెంట్స్ పెట్టి చేస్తాను. అలాగే గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. జై హింద్.